స్థానిక రాజమండ్రి సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షులు అడప శ్రీహరి, కార్యదర్శి గంటా ప్రకాష్, సువర్ణ సత్రం అధ్యక్షులు బొడ్డ రామారావు, కార్యదర్శి కోనగల్లి వందే రాజుల ఆధ్వర్యంలో సువర్ణ వర్తక సంఘం కళ్యాణ మండపంలోని జరిగింది. ఈ కార్యక్రమానికి గంగా హాస్పిటల్, గౌతమి నేత్రాలయ, యశోద హాస్పిటల్ వారు సంయుక్తంగా వచ్చిన అందరికీ శ్రద్ధగా సేవలందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ రమేష్, శరణ్య, డాక్టర్ హర్షవర్ధిని, అవినాష్, కేవీవీఎస్ ఫణికుమార్, మనీషా, స్టాఫ్ వి కృష్ణవేణి, లలితాంజలి, దుర్గా భవాని, ప్రసాద్, పట్నాయక్ తదితరులు సేవలందించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు లక్కోజు వీరభద్రరావు, దుద్దుపొడి నాని, అల్లు చందు, వెత్సా బాబ్జీ, గంటా భాలి, కరణం జానకిరాం, అనపోజు రమణ, కడియాల రఘు, కాంత్ పాటిల్, గేదెల సూర్యనారాయణ, కాసిరెడ్డి రాము, సప్ప వెంకటరమణ, ఎండి అన్సర్, షేక్ మౌలానా, దొండపాటి జయసింహ, డాక్టర్ ఎల్ఎస్ కమలేష్, రాజేష్ జైన్, మట్టుపల్లి కిరణ్, వై ఈశ్వర్రావు ముఖ్య అతిథిగా ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు పాల్గొన్నారు. సుమారు 350 మంది వైద్య సేవలు పొందారని సంఘం సహాయ కార్యదర్శులు లక్కోజు వీరభద్రరావు తెలియజేశారు. ఈరోజు రాజమండ్రి గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సువర్ణవర్తక సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయింది. ఈ వైద్య శిబిరంలో గౌతమి నేత్రాలయం వారు, అలాగే డాక్టర్ రమేష్ గారు యశోద హాస్పిటల్స్, గంగా హాస్పిటల్స్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వారు ముందుకొచ్చి సమాజ సేవలో మాతో పాటు పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా డాక్టర్ని అభినందిస్తూ, ముఖ్యంగా ఏంటంటే అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపించే సువర్ణవర్తక సంఘంలో మొట్టమొదటిసారిగా వైద్యానికి ప్రధానమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో, కంటి సమస్య, పళ్ళు సమస్య, జనరల్ మెడిసిన్ అంటే షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో స్ట్రెస్ మూలన ఎక్కువ అవుతున్నందున మా యొక్క వర్తకులకి, మా యొక్క స్టాఫ్ అందరికీ కూడా ఉచితంగా ఈ సదుపాయం ఏర్పాటు చేయడం అయింది. అలాగే మా సంఘ పెద్దలు శ్రీ కోర్మాదాస్ ప్రభాకర్ గారు కానీ, వెత్సా బాబ్జీ గారు కానీ, అలాగే మా ఛాంబర్ అధ్యక్షులు శ్రీ దొండపాటి సత్యంబాబు గారు, సింహం బాబు గారు, అందరూ అనేక మంది దీనికి తోడ్పాటు అందిస్తూ, ముఖ్యంగా అసోసియేషన్ ముందుండి నడిపిస్తున్న గంటా ప్రకాష్ గారు, బొడ్డు రామారావు గారు, అలాగే రాజు గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ మా పౌర సెక్రటరీ సప్పారావణ గారు, లక్కోజీ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సాంప్రదాయాన్ని మాతో పాటు రాబోయే తరాలకు కూడా ఈ సత్సాంప్రదాయాన్ని అందించి ఎదరు తీసుకెళ్లవలసిందిగా కూడా అందరికీ కూడా మనవి చేస్తూ, ఈ యొక్క అవకాశం మాకు కల్పించినందుకు డాక్టర్స్కి అలాగే సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను.